నేను మీ తెలుగమ్మ దుర్గా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే ఈ టెంపుల్స్ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఇదైతే రాజమండ్రి దగ్గరలో అనమాట, అంటే కోరుకొండ దగ్గరలో అనమాట. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. దీని నుంచి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి కోరుకొండ వెళ్ళిన వాళ్ళు. సో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఈ గేట్ చూసారా ఎంత బాగా ఉందో. సో స్నేక్ అండ్ ల్యాడర్ టీమ్ అనమాట. సో నుంచన్లు ఆ పాములు ఇంకా చాలా రకరకాలుగా డోర్ మీద అయ్యో వేశారనమాట. సో అన్నీ మనకు అర్థం కాలేదు. ఇంకోండి కుక్కలు, సమ్ గుడ్లు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ ఆ పీటలు చూసారా ఎన్ని ఉన్నాయో అక్కడ. సో పూజలు బాగా చేస్తారు అనుకుంటా. పీటలు, చెంబులు, కలసాలు చూడండి. అసలు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే హోమం చేస్తారనుకుంటా. అసలు మనకు అనిపిస్తుంది ఇక్కడ గుడ్లు ప్రపంచంలోకి వచ్చేమో అనిపిస్తుంది. 108 టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మేము వెళ్ళింది మధ్యాహ్నం అరౌండ్ 3 అలాగా. సో ఎండ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. సో 3:30కి అలా ఓపెన్ చేస్తారనమాట గుళ్ళు. అంతలోకి మేము అన్నీ చూస్తున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చూస్తున్నాం. ఇంకా అప్పటికి డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఇంకొని చూసారా, నేనైతే ఆనందం వచ్చేసి అలా తిరుగుతున్నాను అనమాట. గుడ్ల ప్రపంచంలాగా ఉందని. సో అక్కడైతే సమ్ బొమ్మలు కలుగు టైప్ అయితే పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే శివయ్య టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా పంతులు గారు అయితే ఉన్నారు. సో అక్కడ ఆయన పూజ చేస్తున్నారు. సో మళ్ళీ ఈ శివుడి చుట్టూరు కొన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట. సో చూపిస్తాను రండి. ఇక్కడ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక్కొక్క గుళ్ళు అనమాట. ఒక్కొక్క శివాయిని ఒక్కొక్క ప్లేస్ నుంచి తెచ్చారనమాట. చూడండి మీరు. సో పైన అయితే పేర్లు కూడా చెక్కారు, బట్ నేను చూపించలేదు. అండ్ ముందు వీడియోస్లో చూపించాను. ఫ్రంట్ చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే ఈ శివాయిని ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కటి తెచ్చి పెట్టారనమాట. అంటే ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్ నుంచి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కలా పెట్టారు, ఒక్కొక్క సైడ్ నుంచి. సో చూసారు, అసలు ఇంత డబ్బు ఎక్కడదో నాకు అర్థం కాలేదు. వీళ్ళైతే చాలా బాగా కట్టారనమాట. సో ఇలాంటి ప్లేసులకు వస్తున్నప్పుడు కూడా చాలా మనసు అయితే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో అంగని చూసారా, ఇక్కడైతే 3 శివయ్యలు ఉన్నారు. అండ్ ఇదే కేదార్నాథ్ శివయ్య. సో అలా ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కటి తెచ్చి ఇక్కడైతే అలా చూపించారనమాట. సో ఇది అయితే మెయిన్ శివయ్య, చుట్టూరు చిన్న చిన్న శివయ్యలు. సో ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడైతే గోవిందరాజు. సో మనం ఇక్కడ తెలియని దేవుళ్ళని కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడైతే అయ్యప్ప స్వామి. సో చాలా బాగా అయితే ఉంది. ఇంకోటి అలా పేర్లు కట్టి కింద దేవుళ్ళని కూడా ప్లేస్ చేశారనమాట. సో ఇక్కడ చాలా బాగా ఆర్కిటెక్ట్ కూడా చేశారు. చూసారా ఎంత బాగా చెక్కారో శిల్పాలని కూడా. ఇలాంటి ప్లేసుల్లో మనం చాలా నేర్చుకోవచ్చు. అసలు మనం పురాతన కాలంలో ఏమైంది, ఏం జరిగింది అని కథ. ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అసలు చూడడానికి మనకి కాళ్ళు లాగాలి. అక్కడైతే చూసారా తిరగలి అవి కట. వీడైతే సరస్వతి అమ్మవారు. అండ్ ఆ కింద స్లేట్ మీద శ్లోకం రాసి అయితే పెట్టారు. ప్రతి గుడి దగ్గర పంతులు గారిని పెట్టడం కుదరదు కాబట్టి అలా స్లేట్ మీద శ్లోకం రాసి అయితే పెట్టారు. చూసారా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో. సో నాకైతే గుర్తులేదు పేరు. మళ్ళీ ఈవిడ చుట్టూరు కొన్ని అమ్మవార్లు అనమాట. అదే పీఠాలు అయ్యి అంటారు కదా. సో ఆ పీఠాలు అనమాట. ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క చోట నుంచి ప్లేస్ నుంచి పెట్టారనమాట. అక్కడ డ్రెస్సింగ్ కూడా చూసారు. అమ్మవార్లు అందరికీ భలే గౌన్ల కింద కుట్టి అయితే వేశారు. ఇక్కడైతే మా చెల్లి ప్రతి గుడికి వెళ్ళి ఆ గంట వాయించి దండం పెట్టుకుంటుంది. చూడండి చాలా బాగున్నాయి. మనకి తెలియని దేవుళ్ళని కూడా మనం అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. కాళికా అమ్మవారు అండ్ అలా ఇంకొన్ని కాళికాదేవి అమ్మవారు. సో అలా ఒక్కొక్క డ్రెస్ కూడా బాగా స్టిచ్ చేసి అయితే అమ్మవార్లకి వేశారు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. సో నేనైతే మస్ట్ విజిట్ అయినా చెప్తాను. మనం చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళకి కూడా తెలుసుకుంటారు. ఈ జనరేషన్లో అసలు గుడ్ల మీద అయితే ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తలేదు. సో మీరైతే
మీ పిల్లల్ని కూడా ఇలా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో గుడులకు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఒక్కొక్క గుడి ఒక్కొక్క అమ్మవారిని అలా పెట్టే చూసారు అలా చుట్టూరు. ఇక్కడైతే వేడుకొండలు వెంకన్న స్వామి. సో చూసారా ఎంత బాగున్నారో, అలా చూడగానే జస్ట్ స్ట్రక్ అయిపోయాను కొంచెంసేపు. నేనైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇక్కడ కూడా హోమాలు జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే నరసింహస్వామి అండ్ అలాగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దేవుడిని అయితే పెట్టడం జరిగింది. చాలా బాగున్నాయి. మీరు కూడా విజిట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.